ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఎన్ఎస్పీ ఇరిగేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సాగర్ కాలువకు పడ్డ గండ్లను వెంటనే మరమ్మతులు చేసి పంట పొలాలకు నీళ్లందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సర్కార్ సమన్వయంతో పనిచేసి ఆదుకోవాలన్నారు. ఇక దీనికి సంబంధించి ఖమ్మం నుంచి మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. అయితే ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తున్నా కూడా అధికారుల నిర్లక్ష్యం ఖమ్మం రైతాంగానికి శాపంగా మారింది. వరదలకు కాలువలకు పడ్డ గండ్లు పూడ్చడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. 18 రోజులుగా చుక్క నీరు రాక పొలాలు నెర్రెలు బాసాయి. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా కల్లూరు నుంచి మరింత సమాచారాన్ని సాంబా అందిస్తారు లైవ్ లో. సాంబా, ఏమంటున్నారు? అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? స్వేచ్ఛ, సాగర్ జలాశయం నిండుకుండలా ఉంది. ఖమ్మం జిల్లాలో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి గడిచిన 10-15 ఏళ్లలో ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే సాగర్ పూర్తి స్థాయిలో నిండి ఉన్నప్పుడు పంటలు ఎండిపోవడం అనేది ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనపడుతుంది, అధికారుల యొక్క నిర్లక్ష్యంగా కనపడుతుంది. 18 రోజులుగా చుక్క నీరు రాక నేలకొండపల్లి మండలం, కూసుమంచి మండలం నుంచి మొదలుకుంటే కల్లూరు, పెనుబల్లి వరకు కూడా పంట పొలాలన్నీ కూడా ప్రమాదంలో పడినటువంటి నేపథ్యంలో కల్లూరులో పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఇవాళ ఎన్ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. కనీసం రైతాంగానికి నీళ్లిచ్చి ఆదుకోవాలనేటువంటి నినాదాలతో ప్రస్తుతం ధర్నా కొనసాగిస్తున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకత్వంతో పాటు చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతులు ఉన్నారు. అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. రామారావు గారు, ఎందుకు ఇవాళ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? సాగర్ ఏమో నిండు కుండలాగా ఉంది, మీరేమో పంటలు ఎండిపోతున్నాయి అంటున్నారు. ఏం జరుగుతుంది? అసలు 20 రోజులు అవుతుంది కాలువ గండ్లు పడి. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా తాషామాషా మంత్రులు కాదు. ఒక డిప్యూటీ సీఎం, ఒక వ్యవసాయ శాఖ మంత్రి, ఒక రెవెన్యూ శాఖ మంత్రి ఉండి ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. నిండుకుండలా సాగరుతుంది. ఒక చిన్న గండి పెడితే గండిని 20 రోజుల నుంచి ఇవాళ వరకు పూర్చలేదు. రైతులు పొట్ట దశలో ఉన్నాయి వరి పొలాలన్నీ కూడా. ఇప్పుడు నీళ్లుంటే ఆ పొట్ట కంకి బయటకు వచ్చే పరిస్థితిలో ఉంది. రైతులు వాళ్ళ చూస్తే నిన్న పొలాల్లో పోయి చూస్తే వాళ్ళ వర్ణాతీతం. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళ బాధని అసలు ఎవరికి చెప్పుకుంటే కనికరించుతారనేది కూడా. ఎందుకంటే ఒక్కొక్క రైతు కనీసం ఎకరానికి 30-40 వేలు పెట్టుబడి పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత రైతు బీమా లేదు, రైతు బంధువు లేదు, తర్వాత రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు. ఇవన్నీ కూడా ఏమీ లేక రైతు పరిస్థితి నానా అధోగతి పరిస్థితి ఉంది. అసలు ఈ పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉండి ఇలా మేము ఆఫీస్ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కానీ కాముగా ఉందామని ఆలోచన చేస్తే రైతులు మమ్మల్ని నిద్రపోరించే పరిస్థితి లేదు. రైతులు ఫోన్ చేసి మీరేం చేస్తున్నారు, మేము గత 10 సంవత్సరాలు ఇదే విధంగా ఉందా, మీరు ఇప్పుడైనా బయటికి రాకపోతే మమ్మల్ని ఆదుకునే నాదుడు ఎవడుండో, కనీసం మా తరపున రైతుల తరపున మాట్లాడే దిక్కెవడు లేడు. మాట్లాడితే నిన్న పాప సిపిఎం వాళ్ళు వస్తే వాళ్ళు వస్తామంటే వాళ్ళు తెల్లారిపాటికి ఇంటికి వచ్చి పోలీసులు తీసుకొచ్చి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ రోజు కూడా నేను ధర్నా అని చెబితే మా ఇంటికి 4 గంటలకు పోలీసులు వచ్చి చుట్టూ కూర్చున్నారు. నేను తప్పించుకొని ఇక్కడ రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇది అణిచివేతనడు. ఇంత అణిచివేత ధోరణి ఈ రైతులందరూ కూడా మీకు ఓట్లేసి గద్దెనెక్కించారు కదా. ఇట్లాంటి రైతుల మీద పగ ప్రతీకారం మీరు తీర్చుకుంటున్నారు. 3 మంత్రులని కూడా ఈ జిల్లాలో ఏం చేస్తున్నారు? మీరు ఏం చెబితే అది ముఖ్యమంత్రి అని చెప్పారు, మేమే ముఖ్యమంత్రులు అని చెప్పారు. అట్లాంటి జిల్లా ప్రజలను ఆదుకోవడంలో మీరు విఫలమయ్యారు. దయచేసి ఇకనైనా మరి రైతులను ఆదుకుంటారా? రైతులను ఆదుకోకపోతే మీరు ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఆగస్టు 15వ తారీఖు నాడు సీతారామ ప్రాజెక్టు అని దాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెన్ చేశారు. మరి ఆ సీతారామ ప్రాజెక్టు నీళ్ళని వదలొచ్చు కదా. అయోధ్యలో ఏనుకూరు దగ్గర వెళ్తే కల్లూరు మండలం, పెనుబల్లి మండలం, తల్లాడ మండలాలు, ఈ 3 మండలాలు పడితే ఇప్పుడు మొత్తం మీద 2 లక్షల ఎకరాలు ఈ నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది పెద్ద నష్టం జరిగిద్ది. మరి దయచేసి వారు ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి నిద్రలేసి అధికారులు అందరూ కూడా రేత్రంబావుళ్లు చేసి పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రిని చూసిను మన పక్కనే ఉండవు. వాళ్ళు బుడవేరు కంటే పెద్దది ఇది. బుడవేరు 3 రోజుల్లో పూడ్చారు. ఆడ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూర్చొని వాటిని బూడిపించి చంద్రబాబు నాయుడు వాళ్ళు నిద్ర ఆగారాలు మాని రైతులను ఆదుకున్నారు. అంతకంటే ఎక్కువ వచ్చింది మన ఖమ్మం జిల్లా వరద, సత్తుపల్లి, ఇటు పశ్చిమ గోదావరి అంతా పోయి విజయవాడ మీద పడదు. విజయవాడ మీద ఏ కొద్ది నష్టం జరగకుండా వాళ్ళు కాపాడినటువంటి మనందరం చూస్తూనే ఉన్నాం. మనందరం కూడా మనకి బార్డర్లో ఉంది 100 కిలోమీటర్ 80 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ పంతరం చూస్తున్నాం. మరి ఈ నాయకులు ఎటుపోయారు, ఈ మంత్రులు ఎటుపోయారు, వీళ్ళంతా ఎక్కడ పడుకున్నారు? ఇంతవరకు ఒక్క మంత్రి వచ్చి కూడా ఆ కాలువ గాండిని చూసి
పనులు వేగవంతం చేసే పరిస్థితి లేదు. మీరు ప్రభుత్వం తరపున ప్రజల తరపున నిలబడినటువంటి ప్రభుత్వ ప్రతినిధులు మరి మీరు ఇకనైనా మేల్కొని చేయాలని, తొందరగా రైతులను ఆదుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకు ఆ దేవుడు మంచి మనసు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరందరూ కూడా రైతు బిడ్డలని చెప్పుకుంటున్నారు కనుక దయచేసి రైతులు కూడా మొర ఆలకించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అదే గారు, ఇది నిర్లక్ష్యం అనుకోవాలా లేకపోతే రైతుల పట్ల ఒక వివక్ష అనుకోవాలా? ఎందుకంటే ఒక పక్క నిండుకుండలా ఉంది, ఒక చిన్న గండి పొడిచడానికి 20 రోజులు ఎందుకు పట్టిందంటారు? ఇది నిర్లక్ష్యంతో కూడిన రైతుల పట్ల ఉన్న వివక్షత అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతాంగం మొట్టమొదటి పంట ఇది. గత గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో నీళ్లు లేని పరిస్థితిలో సాగర్లో ఉన్నా కానీ ఎస్ఆర్ఎఫ్సి నుంచి వెంకటేరయ్య గారు కష్టపడి సీఎం గారితో మాట్లాడి ఆ రోజు 2 తళ్ళు ఈ మండలానికి ఇచ్చి ఈ మండల పంటలను కానీ జిల్లా పంటలను కానీ ఎస్ఆర్ఎస్పీ నుంచి పాలేరులో వదిలి పాలేరు నుంచి మనకి నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి ఆ రోజు ఉంది. సాగర్లో నీళ్లు లేని పరిస్థితిలో కూడా ఈ రోజు అన్ని జలాశయాలు నిండినా కానీ మనకి నీళ్లు తీసుకురావాలన్న ఏ ఆలోచన కూడా ఒక మంత్రికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ దీన్ని పట్టించుకునే దాఖలాలు లేకుండా రోజు ప్రెస్ మీట్లు పెట్టడం, పేపర్లకు ఎక్కడం తప్ప ఈనాడు ఈ మండలంలో మేము చూస్తున్నాం రైతుల పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. రైతులకు కూడా అంతా ఈ రైతుల మీద వివక్షత. ఎందుకంటే వివక్షత అన్నామంటే వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ గారి గవర్నమెంట్లో రైతుల పట్ల సీఎం గారు ఎలా వ్యవహరించారు, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో సీఎం గారు కానీ మంత్రులు కానీ రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు. రైతు బంధు అన్నారు, రైతు బంధు పోయింది, ఒక పంట రైతు బంధు వెళ్ళిపోయింది. రైతు భరోసా అంటున్నారు, అది లేదు. రైతు రుణమాఫీ అంటున్నారు, రైతు రుణమాఫీ 30-40% కూడా అయినోళ్ళు లేరు. ఈరోజు ఏ గ్రామంలో ఏ గ్రామం వచ్చైనా చూడమనండి, ఎవరినైనా అధికారిని కానీ మంత్రులు కానీ ఎవరినైనా ఈరోజు రుణమాఫీ కానోళ్ళు ఊళ్ళలో 60-70% ఉన్నారు. ఇలాంటి వివక్షతో కూడిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూసారు మనం. ఎందుకంటే గత గవర్నమెంట్లో కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ కన్నా ముందున్న పరిస్థితి కానీ కేసీఆర్ గారు గవర్నమెంట్లో కానీ 10 సంవత్సరాలు కానీ రైతుల్ని ఏ విధంగా ఆదుకున్నారు. రైతే రాజన్న ఉద్దేశం మన ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళికి అనుగుణంగా రైతులను ఆదుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతుల్ని నిర్లక్ష్యంతో అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కానీ ఇచ్చిన అవకాశాలన్నీ రైతులకి వాటిని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఇది మొత్తంగా కల్లూరు రైతాంగం చెప్తుంది, నిర్లక్ష్యంతో కూడినటువంటి వివక్ష వల్లనే తాము నష్టపోతున్నామని. 2.5 లక్షల ఎకరాలు సాగర్ ఆయకట్టు అయితే మొత్తం కూడా ప్రమాదంలో పడినప్పుడు కూడా 3 మంత్రులు ఉండి కూడా కనీస మరమ్మతులు చేపట్టకపోవడాన్ని కల్లూరు రైతాంగం అంతా కూడా ఎత్తి చూపుతున్నారు. రైట్ సాంబా.